హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ టేల్స్. నేను మీ మానస. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఈరోజు బ్యూటిఫుల్ ఎందుకంటున్నానో తెలుసా? నేను మీకు ఒక మంచి వాల్ ఫ్రేమ్ చూపించబోతున్నాను అనమాట. మా వాల్ని డెకోర్ చేయడానికి నేను మింత్రా నుంచి ఒక మంచి బ్యూటిఫుల్ వాల్ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను అనమాట. వాల్ ఫ్రేమ్ ఎలా ఉంది, నేను ఇంకా అన్బాక్సింగ్ కూడా చేయలేదు. సో వీడియో మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఎవరైనా వాల్ని డెకోర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి ఇంతవరకు నేను అన్బాక్సింగ్ కూడా చేయలేదు. సో ఈ రోజు వీడియో అయితే మా వాల్ని నేను ఎలా డెకోర్ చేస్తున్నాను, మా లివింగ్ రూమ్లోకి అనమాట. ఇది లివింగ్ రూమ్లో ఒక వాల్ ఉంది, జస్ట్ సోఫా సెట్కి తగ్గట్టుగా తీసుకున్నాను అనమాట వాల్ ఫ్రేమ్ అనేది. అది ఎలా ఉంది రియలిస్టిక్గా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందాం అని అయితే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని అయితే మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. సో అన్బాక్సింగ్ చేసేద్దాం మనం. సో బాక్స్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇది మెటల్ వాల్ ఆర్ట్ కదండి, చాలా ఫ్రెజైల్ ఉంటుందని చెప్పేసి ప్యాకింగ్ ఏమో చాలా గట్టిగా చేశారనమాట. ఇగోండి క్యూట్ నెమలి వచ్చింది ఫస్ట్ బయటకైతే. సో ప్యాకింగ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి అయితే నాకు చాలా కష్టమైంది. దీనికి నేను చాలా టైం తీసుకున్నాను. వీడియో అంత లెంతీగా ఉండే చిరాకు వస్తుంది కదా, అందుకని చెప్పేసి స్పీడ్గా కట్అవుట్ చేసేసాను అనమాట. సో ఇదండి ఫస్ట్ పెద్ద ఫ్రేమ్ అనమాట. ఇది ప్రాంజల్స్ అని చెప్పేసి ఒక బ్రాండ్ నుంచి తీసుకున్నాను మింత్రాలో. అది 3 పీస్ సెట్ వచ్చిందనమాట. ఇలాంటిది మనకి 3 పీస్ సెట్ వస్తుంది విత్ లైటింగ్. వెనకాతల రోప్ లైట్ అటాచ్ అయి ఉంటుంది. మీరు మెటల్ పీకాక్ వాల్ ఆర్ట్ అని కొడితే మా వాల్ డైమెన్షన్ వచ్చేసి 64 సెంటీమీటర్స్ ఉంది. సో ఈ మెటల్ వాల్ ఆర్ట్ వచ్చేసి టోటల్ మనం దగ్గరికి కలిపితే ఒక 55 అట్లా వచ్చిందనమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ వాల్ డైమెన్షన్స్కి దీనికి మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అయితే తీసుకోవాలి దీన్ని. నేనైతే కొంచెం బ్లైండ్గానే తీసుకున్నాను, ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ ఉంది. ఒకవేళ మనకి ఏమైనా సెట్ అవ్వనట్టుంటే మనం రిటర్న్ చేసేద్దాం. బట్ మా సోఫా సెట్ చూసారు కదా, ఆ గ్రీన్ కలర్కి ఈ వాల్ ఆర్ట్ గ్రీన్ సెట్ అవుతుంది, అంటే పీకాక్ స్టైల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈ ప్రోడక్ట్ చూస్ చేసుకున్నానండి. సో డైమెన్షన్స్ ఇలా కొలుచుకుంటున్నాం ఫస్ట్. ఇక్కడ అంటే ఈ డిస్టెన్స్లో పెట్టుకుందాం అన్నట్టుగా. సో బోత్ వేస్ మనకి డ్రిల్లింగ్ చేయించి, అంటే వాల్ ఫ్రేమ్ ఫిక్స్ అయ్యేటట్టుగా టాప్లో వాడు మనకి స్క్రూస్ అన్నీ వాడే ఇచ్చేస్తాడు కదా. సో వాటితో పాటు వాటి సహాయంతో మేము ఇన్స్టాలేషన్ అయితే చేయిస్తున్నాం. ఇలా దీని కాస్ట్ వచ్చేసి నాకు 2997 పడింది అనమాట. సో వీడియో 2 లెంతీ కానివ్వకుండా నేను ఫటాఫట్ దీని డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసానని అనుకుంటున్నాను. మా వాల్కి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా మీరే. ఫైనల్లీ మా వాల్కి ఫ్రేమ్ అయితే ఇన్స్టాలేషన్ అయితే పూర్తయిపోయిందనమాట. చూడండి ఎంత బాగుందో లుక్ అయితే. అసలు నిజంగా చెప్తున్నా, ఫోటోలో చూసిన దానికన్నా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ అంతే. రియల్లీ ఎక్స్పెక్ట్ దిస్. నేనైతే డైమెన్షన్స్ చూడకుండానే తీసుకున్నాను, మా వాల్కి బాగుంటుంది అని నమ్మి తీసుకున్నాను అనమాట. అంతే అందం వచ్చేసింది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో మీకు నచ్చిందా? నచ్చితే కనుక మీరు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి, మీకు కనుక ఈ ప్రోడక్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ దెన్ బాయ్.